సూపర్ 6 పథకాల పేరు చెప్పి గద్దెనెక్కిన బాబు సూపర్ 6 పథకాలకు తూట్లు పొడిచారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు మాటల మనిషిని కానీ జగన్ చేతుల మనిషి అని జగన్ను కొనియాడారు. జగన్ చేసిన పనిని చెప్పుకోవడంలో వెనుకబడ్డారన్నారు. అక్రమ కేసులు పెట్టిన ఏ ఒక్క పోలీస్ అధికారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. గతంలో లాగా ఉండదని అక్రమ కేసులు బనాయించిన ప్రతి కేసుపై విచారణ జరిపిస్తానన్నారు. రైతులు పాపం సర్వనాశనం అయిపోతున్నారు, పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, రాబడి తగ్గిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ జిల్లాలో ఎడగారు వస్తే దానికి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు చెప్పాడు, నెల్లూరు జిల్లా లాంటి వాటిలో ఎప్పుడు కూడా మనం రెండో పంట వేసిన పాపాన పోలేదు, మొట్టమొదటిసారిగా రెండో పంట వేశారు కాబట్టి ఆ ధాన్యాన్ని కొనడానికి ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఏమాత్రం సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా ధైర్యంగా అబద్ధం చెప్పాడు. నెల్లూరు జిల్లాలో మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రెండో పంటకు సమృద్ధిగా నీరివ్వగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రతి సంవత్సరం ఈ జిల్లాలో రెండో పంటకు నీరు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. రేట్లు చూస్తే 19,500 రూపాయలు పుట్టే 850 కేజీలకు రేటు ఉంటే ఆ రోజు దాదాపుగా 22,000, 23,000, 25,000 రూపాయల వరకు ధాన్యం రేట్లు అమ్మాయి. కారణం ఏమిటంటే ఏ రోజైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో రైతులకు రేటు తగ్గితే మేము కొంటామని అంటారో వ్యాపారస్తులు పోటీ పడతారు. అయ్యో మనం కానీ కొనకపోతే ప్రభుత్వం కొనేస్తుంది, మనం నష్టపోతామని చెప్పి వాళ్ళు వెంటనే కొనడం మొదలు పెడతారు. దానివల్ల రైతుకు మద్దతు ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా నిన్న చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆహారపు అలవాట్లు మారిపోయాయి అని చెప్పాడు. దానివల్ల బియ్యం అన్నం తినేవాళ్ళు తగ్గిపోయారు అని చెప్పాడు. అన్నం తినేవాళ్ళు తగ్గిపోయారు, నువ్వు అన్నం తింటాంలే, నువ్వే చెప్తున్నావు ఏమని, నేను సజ్జలు పెసలు అటువంటి చిరుధాన్యాలు తిన్నా అన్నాడు. ఆ సజ్జల పెసల రేట్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రేట్లో సగం రేట్లు కూడా ఈరోజు ఇవ్వడం లేదంటే నువ్వు చెప్పినటువంటి ఆహారపు అలవాట్లు మార్చినా రైతు వాటిని పండించినా ఈరోజు వాటికి కూడా గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నావు అంటే వ్యవసాయం అంటే చంద్రబాబుకి ఎంత చిన్న చూపో ఒకసారి ఆలోచన చేయండి.